వచ్చును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ వరకు మీరు కొంచెం ఆలోచన చేస్తే మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలములు ఫలిస్తున్నాయి. కానీ మంచి చెట్టును చెడ్డ ఫలాలు, చెడ్డ చెట్టును మంచి ఫలాలు మాత్రము ఫలించవు అని దేవుడు ఇక్కడ చక్కగా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడి నుంచి కిందకి ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. అంటే ఇదేని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అగ్నిలో వేయబడుతుంది అని చెప్పాడు. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నేనైతే నమ్మట్లే. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చానన్నాడు? నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అని అన్నాడు. అంటే ఏ మనిషి కూడా నశించిపోవడము అంటే, మంచివారి గురించి ఈ లోకానికి రాలేదు కానీ నేను చెడ్డవారి గురించి ఈ లోకానికి నేను వచ్చాను అన్న మాటను ఇక్కడ చిన్నగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. దీని గురించి రేపు అయితే ఇక్కడ మీకు మాట, దానికి ఆధారం ఏముందంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. అర్థమవుతుందా? ప్రభువా ప్రభువా అని పిలిచివాడు ఎవ్వడు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడు. అంటే ఇక్కడ వాడిని నరకబడి అగ్నిలో వేసేయాలి. కానీ ఇక్కడ ఇంకొక మాట చిన్నగా మనకి కొంచెం మార్గం మనకు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన అంటాడు చక్కని మాట, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే దేనికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం ఈ లోకంలో. దేవుని ప్రేమ ఈ నూతన సంవత్సరంలో ప్రారంభంలో మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామందిని మనం చూస్తాం, చాలామందిని మనం చూసి ఈ జీవితంలో అది అయిపోతుంది, వీళ్ళు బ్రతుకుతాడా, రక్షింపబడతాడా అని మనము అనుకుంటామా? కానీ దేవుడు అలాంటి బ్రతికించి మళ్ళీ మనకు వాక్యం చెప్పడానికి లేదా మన మధ్యన సాక్ష్యం చెప్పడానికి తీసుకొని వస్తాం. ఈ రోజుని ఎవరింట్లో ఒక మాట జ్ఞాపకం చేశారు. ఒకప్పుడు అయ్యగారు వస్తుంటే సత్యనారాయణ ఎంగిలి నీళ్లు, మాంసపు కూర వెంగిలి నీళ్లు, అవి అయ్యగారు బట్టల మీద పోశారు అన్నారు. ఈరోజు ఎవరింట్లోనో ఈ మాట కట్ట మీద వచ్చింది. ఎవరింట్లో ఏమో మీతో ఇంట్లో నిన్న చూశాను. రూతమ్మ ఇంట్లో మాట వచ్చింది. సత్యనారాయణ భయంకర విగ్రహాధికుడు. ఆయన కుడి చేత్తో అన్నం తింటాం, ఆయన ఎడం చేత్తో అన్నం తింటాడు. రెండోసారి వేయించుకోడు. నువ్వెంత పెడితే అంత తినేసి లభిస్తాడు, కానీ రెండోసారి మాత్రము అడగడు. అలాంటి వ్యక్తి తెల్లని బట్టలను వేసుకొని సాయంకాలం పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట అక్కడికి వస్తుంటే ఎంగిలి నేను కావాలని అతను నా బట్టల మీద వేశాడు.
మనోళ్ళందరూ కూడా మాట్లాడిపోతే ఎవ్వరు మాట్లాడవద్దు, వచ్చే సంవత్సరం ఈయన నా బ్యాక్ మోస్తాడు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎవరు ఆయన ఏమీ అనొద్దు అన్నాను. సంవత్సరం తిరిగి రాకముందే ఆయన ప్రభు సన్నిధిలోకి వచ్చి క్షమాపణ కోరుకున్నాను. దేవుని స్తోత్రం. యేసయ్య ఈయన నశించిపోతాడు అన్నవాడిని బ్రతికించగలిగిన సమర్థుడు మన దేవుడు. తెలియజేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఈ మాటను మనకి సింపుల్గా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ మా పనికి మారిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభా నన్ను పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమున తండ్రి చిత్త ప్రకారము చేయవని ప్రవేశించను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురును పొందని వారితో చెప్పుదును. దేనికి స్తోత్రం. అక్రమము చేయవారికి మాత్రము దేవుడు ఇక్కడ క్షమించినట్టుగా మనం చూడాలి. అయితే ఇంకొక మాట ఏమంటాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన జీవితాన్ని కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. దేనికి స్తోత్రం. ఇంతవరకు మీరు మనసును పెట్టుకోండి. మన సృష్టికర్తల జీవాధిపతి నూతన సంవత్సరం తన ప్రేమను ఏ రకంగా మన పైన చూపుతున్నాడో, నశించిపోతున్న వారి విషయంలో నూతన సంవత్సరం రక్షించడానికి ఆయన ప్రేమ ఎంతగా మన మీద చూపించబోతున్నాడో, అంతగా నీకు నాకు మనందరికీ ఎంత బాధ్యతను ఇచ్చాడో కూడా దేవుడు తెలియపరుస్తాడు. ఆ వాక్యము కొరకు మన సిద్ధపడి కలిగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మీ ప్రేమకై కృపకై వందనాలు. నూతన సంవత్సరంలో చిన్న హెచ్చరిక మాకు చేసి, చిన్న ఆశీర్వాదమును ధైర్యమును కూడా మాకు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టని కొంటున్నారు. కనుక నా ప్రభా, నీవు ఇచ్చిన భాగ్యముల ప్రకారముగా మేము నీ వాక్యమును బట్టి ముందుకు సాగే జీవితాలు మాకు అనుగ్రహించమని, నువ్వు అనుకున్న దానిని అత్యధిక కృపతో మేమందరూ కూడా నీకు ఇష్టమైన వారుగా, నమ్మకమైన వారుగా, తండ్రి చిత్తంలో జరిగిస్తూ మేలు పొందుకునే వారుగా మేము సిద్ధపడుచుండగా మాకు కావలసిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును మాకు అందించమని యేసు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం.